గత 2 సంవత్సరాల నుంచి మన మార్కెట్స్‌లో ఎటువంటి రిటర్న్స్ లేవు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీస్ చేస్తున్న వాళ్ళకైతే లాస్ట్ 3 ఇయర్ యావరేజ్ గూడా పెద్ద ఎత్తున పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇంక కనిపించట్లేదు. ఇన్‌ఫాక్ట్ బ్యాంక్ ఎఫ్‌డి రిటర్న్స్‌ని కూడా బీట్ చేయటమే కష్టమా అన్న పరిస్థితిలోనే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కనపడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, అటు స్టాక్ మార్కెట్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టర్స్, ఈటీఎఫ్ ఇన్వెస్టర్స్ ఎవ్వరైనా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు సఫర్ అయ్యే కండిషన్‌లోనే ఉన్నారు. ఇక బంగారం, వెండి వీటిలో అయితే ట్రాప్ అయిన వాళ్ళు ఎంతో మంది. వెండి అయితే విపరీతమైన వాలటాలిటీ, 4 లక్షలకు వెళ్తుంది, 2,20,000కి పడిపోతుంది. బంగారం అయితే 1,85,000కి వెళ్తుంది, 1,40,000కి పడిపోతుంది. సో నెక్స్ట్ మన ప్రయాణం ఎటువైపు ఉండాలి? ఇప్పుడున్నటువంటి మార్కెట్ పరిస్థితుల్లో సెక్టార్స్ యొక్క వాల్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియోలో ఇందాక నేను చెప్పినట్టుగా మార్కెట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫండమెంటల్ ఇష్యూస్ గురించి బాగా క్లియర్గా తెలుసుకుందాం. జియో పొలిటికల్గా ఏం జరుగుతోంది, కంపెనీల యొక్క ఎర్నింగ్స్ ఎటువైపుగా మారుతున్నాయి అండ్ వాల్యుయేషన్స్ ఎటువైపుగా మారుతున్నాయి. మన పెట్టుబడులు పెట్టుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వాల్యుయేషన్స్ ని మీరు గమనించి మీకు తగ్గ నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. గత దాదాపుగా మనకి ఈ ఇయర్ స్టార్టింగ్ అని అనుకోవచ్చు. ఈ ఇయర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ వార్ గా మారింది. ఆ యుద్ధం కొలిక్కొస్తుంది అని చెప్పేసి ప్రతిరోజు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటము, వాళ్ళు ఒక పీస్ డీల్ ఏర్పాటు చేసుకోవటము, వాళ్ళకంతటా వాళ్లే దాన్ని బ్రేక్ చేసుకోవటము, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని వాళ్ళకంతటా వాళ్లే బ్రేక్ చేసుకోవటం, ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. కానీ అమెరికన్ మార్కెట్స్ లో మాత్రం పెద్ద ఎత్తున సమస్యలు కనిపించట్లేదు. వన్ సింగిల్ డైరెక్షన్ లోనే మార్కెట్స్ వాళ్ళే మూవ్ అవుతున్నాయి. కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మాత్రం విపరీతంగా స్ట్రగుల్ అవుతున్నాయి. దానికి గల కారణం ఏంటి? ఒకవైపు మనం గమనిస్తూ ఉంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇవన్నీ కూడా బాగానే తగ్గుతున్నాయి. మొన్నటి దాకా క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ ఎక్కువ ఉండడం వల్ల మన డాలర్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్, రూపీ డిప్రిసియేషన్ వీటన్నిటిపై పడుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ రోజు క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ కంట్రోల్లోకి వస్తున్నప్పటికీ మన మార్కెట్స్ రికవర్ అవడానికి మాత్రం సిద్ధంగా లేవు. దానికి గల కారణం మన ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోస్ మళ్ళీ మన భారతదేశంలోకి పూర్తి స్థాయిలో గత వైభవం ఇంకా పూర్తిగా కనిపించకపోవటం. కానీ ఇది పర్మనెంటా? ఒక విషయం మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రాఫిటబుల్ గా ఉండేటువంటి నేషన్ నుంచి తీసుకొని డబ్బుల్ని, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసి అండర్ వాల్యూడ్ గా ఉండేటువంటి నేషన్స్ లోకి, డెవలపింగ్ ఎకానమీస్ లోకి డబ్బులు మూవ్ చేయడం అనేది సహజంగా జరిగేటువంటి ఒక పని. ఎందుకు మనం కూడా చేస్తూ ఉంటాం కదా, టూ మచ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఒక దాంట్లో వచ్చాయంటే దాన్ని కట్ చేసేసి వేరే వాటిలోకి షిఫ్ట్ చేయటం, రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి ఒక పని ఇప్పుడు మన ఎఫ్ఐఎస్ కూడా చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏఐ అనే ఒక ర్యాలీ జరుగుతోంది. ఏఐ రిలేటెడ్ నేషన్స్ లైక్ మనకు తైవాన్, సౌత్ కొరియా కావచ్చు, ఇప్పుడు అమెరికా కావచ్చు, ఇంకా చైనా కూడా కొద్ది గొప్ప పార్టిసిపేషన్ లో ఉంది. సో ఆ నేషన్స్ లోకి డబ్బు పెద్ద ఎత్తున మూవ్ అయింది. దట్ డజంట్ మీన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ బ్యాడ్. ఇండియన్ స్టాక్ మార్కెట్ గత సంవత్సరాల్లో విపరీతమైన రిటర్న్స్ డెలివరీ ఆల్రెడీ చేసింది. సహజంగానే ప్రాఫిట్ బుకింగ్ లో భాగం కింద డబ్బును అటువైపు తీసుకెళ్ళి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. మార్కెట్ లో గ్రోత్ ఫేజ్ ఉంటుంది, ఫాల్ ఫేజ్ ఉంటుంది, స్టాగ్నెంటేషన్ ఫేజ్ అని ఉంటుంది, కన్సాలిడేషన్ ఫేజ్. ఈ ఫేజెస్ అనేవి సహజంగానే మార్కెట్ లో ఉంటాయి. మనకు ఒక ర్యాలీ ఫేజ్ అనేది గట్టిగా ఉంటే 1 to 2 years ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ లో కొంత ఫాల్ వస్తుంది, తర్వాత మార్కెట్ లో కన్సాలిడేషన్. ఈ ఫేజ్ అంతా కామన్ గా జరిగేది. మన మార్కెట్లు పరిగెడుతున్న సమయంలో ప్రపంచ మార్కెట్లు అన్ని కూడా కన్సాలిడేషన్ టు డౌన్ టర్న్ లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మార్కెట్స్ పరిగెడుతున్న సమయంలో మన మార్కెట్స్ డౌన్ టర్న్ టు కన్సాలిడేషన్ లో ఉన్నాయి. అంతే, దాని అంతకు మించి పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి అన్న విధంగా మనం మాట్లాడదు. మరి అదేంటి, చాలా మంది చెప్తున్నారు కదా మరి పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి, ఎఫ్ఐఎస్ కి ట్యాక్స్ ప్రాబ్లమ్స్. నెగిటివ్ గా మార్కెట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ సైడ్ న్యూస్లు రావడం సహజం. పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ లో ఎవరైనా సరే మార్కెట్ లో కరెక్షన్ వస్తుందని చెప్పారా? పాజిటివ్ ఉంటే పాజిటివ్ న్యూస్లు వస్తాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ న్యూస్లు వస్తాయి. ఈ నాయిస్ మొత్తంతో మనకు ఎటువంటి సంబంధం లేదు. మనం మాత్రం
ఈ కన్సాలిడేషన్ ఫేసెస్ ని అక్యుములేషన్ ఫేసెస్ గా పరిగణిస్తూ మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నా కన్సాలిడేట్ అవుతున్నా కానీ దీని అక్యుములేషన్ ఫేజ్ గా పరిగణిస్తూ ఫెయిర్ వాల్యుయేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవడం వరకే మన పని. సో ఈ వీడియోలో మనం ఫెయిర్ వాల్యుయేషన్స్ ఉండేటువంటి సెక్టార్స్ కాదు, మన మార్కెట్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కాదు, కేవలం మీకు వాల్యుయేషన్స్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నం మాత్రమే. ముందుగా మనం ఒకసారి నిఫ్టీ 50ని గమనిస్తే నిఫ్టీ 50కి సంబంధించినటువంటి పిఈ ఇప్పుడు దాదాపుగా 20 దగ్గర మాత్రమే ఉంది. 24,000 దగ్గర మనకి నిఫ్టీ 50 ఉన్నప్పటికీ మనకి మార్కెట్ యొక్క పిఈలు పెద్ద ఎత్తున మార్పులు రావట్లేదు. అంటే కంపెనీల యొక్క నెంబర్స్ అంత బ్యాడ్ గా అయితే రావట్లేదు. ఒకవేళ కంపెనీల యొక్క నెంబర్స్ వీక్ గా ఉన్నట్లయితే మన పిఈలో స్పైక్ వచ్చి ఉండాలి. ఆ పిఈలో స్పైక్ రాకుండా మనకి ఇదే లెవెల్స్ లో మెయింటైన్ అవుతున్నాయనంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మనకు ఆ కన్సాలిడేషన్ ఫేస్ అనేది మంచి అక్యుములేషన్ జోన్ గా మనకు ఉపయోగించుకోవడానికి అయితే స్కోప్ గా అనిపిస్తుంది. అంటే మనం ఫెయిర్ వాల్యుయేషన్ లో కొనడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్కసారి 10 year హిస్టరీ కూడా చూద్దాం. ఇప్పుడు దాకా 5 year చూసాం. మీరు గమనిస్తే 10 year హిస్టరీలో చూసినా కానీ మనకి 20 రేంజ్ లో పిఈ అనేది పెద్ద ఎత్తున ఎక్కువ కాలం ఉన్నదైతే లేదు. మనకి 2022 దగ్గర నుంచి ఎర్నింగ్స్ అనేవి బాగా స్పైక్ అయ్యాయి. అప్పటి నుంచి మన పిఈ అనేది 10 year యావరేజ్ తో కంపేర్ చేసిన డౌన్ లోనే ఉంది. 5 year యావరేజ్ మీడియం తో కంపేర్ చేసిన 10 year యావరేజ్ మీడియం తో కంపేర్ చేసిన మన పిఈస్ అనేవి బాగా ఫెయిర్ గా అంటే మనకి మంచి వాల్యుయేషన్స్ లో కనపడుతున్నాయి. సో దిస్ ఇస్ ద పాజిటివ్ ఎలిమెంట్. ఈవెన్ మనం మ్యాక్స్ అంటే 2007 దాదాపుగా 20 సంవత్సరాలకు సంబంధించిన హిస్టరీ మనం చెక్ చేసినా కానీ మనకి ఇంకా యావరేజ్ కంటే కూడా మన నిఫ్టీ 50కి సంబంధించిన పిఈ ఇంకా బెటర్ గానే ట్రేడ్ అవుతుంది. అదే నిఫ్టీ నెక్స్ట్ 50కి సంబంధించిన చార్ట్ మనం గమనించిన దాని పిఈ కూడా మనకి మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే కనపడుతుంది. హ్యూజ్ పిఈ కరెక్షన్, ప్రైస్ కరెక్షన్ వేరు, పిఈ కరెక్షన్ వేరు. మనకి ఎర్నింగ్స్ బాగుంటూ ప్రైస్ ఎక్కడికి మూవ్ కాకపోతే పిఈ కరెక్షన్ జరిగి ఫెయిర్ వాల్యుయేషన్ క్రియేట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది కదా. అదే విధంగా మనకి నిఫ్టీ నెక్స్ట్ 50 అనేది మంచి వాల్యుయేషన్స్ లో కనపడుతుంది. మనకి నిఫ్టీ 100 అంటే నిఫ్టీ 50 ప్లస్ నెక్స్ట్ 50 ఈ రెండింటిని కలిపితే మనకి నెక్స్ట్ 50 నిఫ్టీ 100 అని అంటాం. ఈ రెండింటిని కూడా మీరు గమనిస్తే ఆల్ టైమ్ హైకి పెద్ద ఎత్తున దూరంగా ఉన్నట్టుగా కనిపించదు. మీరు పిఈని మాత్రం గమనిస్తే ప్రీవియస్ గా ఫామ్ అయినటువంటి లెవెల్స్ తో కంపేర్ చేస్తే చీపర్ వాల్యుయేషన్స్ లోని నిఫ్టీ 100 అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 నిఫ్టీ 50 కూడా కనపడుతున్నాయి. మిడ్ క్యాప్ మనకి కొన్ని నెలలకు ముందు కొంత ప్రీమియం వాల్యుయేషన్స్ లో కనిపించినప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రైసింగ్ అనేది పిఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కనిపిస్తుంది. అంటే పెద్ద ఎత్తున ప్రైస్ కరెక్షన్ అయిందన అంటే అటువంటి కండిషన్ లేదు. మీరు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. కానీ పిఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. అంటే కంపెనీల యొక్క ఎర్నింగ్స్ మనకి ఆ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ గానే జనరేట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్ 250. మన స్మాల్ క్యాప్ 250 పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకి పిఈ బాగా ఎలివేటెడ్ గా కనపడుతుంది. మొన్నటి వరకు బాగా ఫెయిర్ వాల్యుయేషన్స్ లో ఉన్నటువంటి పిఈ ఇప్పుడు చాలా హెవీగా కనపడుతుంది. అదే ప్రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ పైకి వెళ్ళింది, కానీ పిఈ మాత్రం ఫాస్ట్ గా వెళ్ళింది. అంటే నెక్స్ట్ మనకి ఏవైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క నెంబర్స్ అనేవి ఆ ప్రైస్ తోటి మ్యాచ్ అవ్వకుండా ఎక్స్పెన్సివ్ గా మూవ్ అవుతుంది. అంటే నెంబర్స్ వీక్ గా వస్తూ ప్రైస్ మాత్రం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కలిపిన నిఫ్టీ 500. నిఫ్టీ 500 కి సంబంధించిన చార్ట్ ని మీరు గమనించిన అదేంటి ఇంత చీప్ వాల్యుయేషన్ లో ఉంది, మనకేమో స్మాల్ క్యాప్ అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటే సహజంగా నిఫ్టీ 500 లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మనకి లార్జ్ క్యాప్స్ స్పేస్ ని తీసుకుంటాయి. సో ఓవరాల్ గా చూసినా కానీ నిఫ్టీ 500 కి సంబంధించినటువంటి పిఈ కూడా మనకి ఫెయిర్ గానే కనిపిస్తుంది. ఇవన్నీ పక్కకు తీసి పెడితే రీసెంట్ గా మనకి విపరీతంగా కరెక్ట్ అవుతున్నటువంటి ఐటీ సెక్టార్ కి మీరు గమనిస్తే విపరీతమైన వాల్యుయేషన్ కరెక్షన్ అయితే జరుగుతోంది. మనకి ఎర్నింగ్స్ అంత దారుణంగా అయితే రావట్లేదు. వచ్చినట్లయితే పిఈ ఎలివేటెడ్ గా ఉండేది. బట్ మనకి ఏదైతే ఏఐ డిస్ట్రప్షన్ జరుగుతుందో దాని వల్ల కొంత స్ట్రెస్ తోటి మన ఇండియన్ ఐటీ ఇంకా కరెక్షన్ లోకి వెళ్తుంది. అదొక్కటే రీజన్ కాదు. దాంతో పాటుగా మనకి వడ్డీ రేట్లు మళ్ళీ ఫెడ్ పెంచుతుంది అనే ఒక అభిప్రాయం ఏదైతే బయటకు వచ్చిందో దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఐటీ మీద పడుతుంది. దానికి గల కారణం ఐటీ మీద స్పెండింగ్ అనేది సహజంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు తగ్గిస్తారు. అటువంటి సర్వీస్ ప్రొవైడర్ ఉండేటువంటి ఇండియా ఐటీ సెక్టార్ లో పర్టికులర్ గా హిట్ ని ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకా బెటర్ వాల్యుయేషన్ లో స్టిల్ ఓకేలాగా కనిపిస్తుంది మనకి నిఫ్టీ ఫైనాన్స్ సెక్టార్. నిఫ్టీ ఫైనాన్స్ కి మీరు గమనిస్తే దాని యొక్క పిఈ 17.1,
వెన్ కంపేర్ టు ద హిస్టరీ మనకి అది ఇంకా బెటర్ గానే కనపడుతుంది. రీసెంట్ గా కూడా కొంచెం కరెక్షన్ జరిగింది, బట్ ఇంకా దాని యొక్క నెంబర్స్ అనేవి సపోర్ట్ చేయడం వల్ల మనకు వాల్యుయేషన్స్ అనేవి బెటర్ గా కనపడుతున్నాయి. సో బేసిక్ ఈ డేటాను మీరు గమనించినా కానీ వాటికి ఉండేటువంటి మీడియాస్ తో కంపేర్ చేస్తే మనకి ఏ విధంగా యాజ్ ఆఫ్ నౌ మనకు సంబంధించినటువంటి సెక్టార్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎలా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. కావాలంటే మీరు దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియోలు ఎంత పెరగడం తప్పించి ఉపయోగం లేదని ఉద్దేశం. కావాలి అని అంటే దీన్ని పాజ్ చేసి మీరు 1 by 1 ఒక్కొక్కటి దాన్ని చెక్ చేసుకోవచ్చు. మీకు డేటాను ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని రికార్డ్ చేసి మీ ముందర పెడుతున్నాను. సో ఇటువంటి వీడియోల కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.